అందరికీ నమస్కారం అన్న। ఈ రోజు వర్గం బుక్కరాయ సముద్రం మండలం నీలారెడ్డిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ ఈ రోజు 6 మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఈ రోజు ఆవిర్భావ దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ఈ రోజు జరుపుకోవడం జరుగుతా ఉంది। ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పార్టీ 43 సంవత్సరాల నుంచి కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి కార్యకర్తలను పెద్దలను లీడర్లను అందరినీ కూడా ఈ రోజు మనము మమేకమై ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మన నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। మాలాంటి యువతకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మహిళలైనటువంటి మాకు సమాన హక్కుల్ని కలిగిస్తూ ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా సమానంగా పోటీపడే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి నానాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటూ అంగరంగ వైభవంగా ఈరోజు బుక్కరాయ సముద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము। దేశవ్యాప్తంగా కూడా తెలుగు జాతి ఎక్కడున్నా కూడా ఈరోజు ఒక పండగ వాతావరణాన్ని మనము గుర్తు చేసుకుంటా ఉన్నాం। ఎన్నడూ లేని విధంగా 43 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం అన్ని మత భేదాలు లేకుండా కూడా ఈ రోజు వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ। ఎన్నడూ లేని విధంగా కూడా ఈ రోజు ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి కార్యకర్తలను ఈ రోజు మన తెలుగుదేశం పార్టీలో చూస్తూ ఉన్నాం। ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త కూడా మెడ మీద కత్తి పెడితే కూడా తెలుగుదేశం జై తెలుగుదేశం అని చెప్పి మరి చనిపోయే పరిస్థితిని ఈ రోజు కూడా చూస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా ఆనాడు మన ఎన్టీఆర్ గారి ఇచ్చినటువంటి స్ఫూర్తి అని కూడా తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ అదే ఆకాంక్షతో రానున్న యువతరానికి రానున్న తరానికి కూడా బాటలు వేస్తూ అభివృద్ధి బాటలు వేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈరోజు ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। కార్యకర్తల సంక్షేమం కోసం పెట్టినటువంటి మెంబర్షిప్లను ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం। ఎక్కడా లేని విధంగా ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కోటి సభ్యత్వం కూడా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నారంటే ఆ కార్యకర్తల అందరికీ కూడా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసి చనిపోయినటువంటి కార్యకర్తలని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులను మనం ఈరోజు అభినందన తెలియజేస్తూ వాళ్ళకి సంక్షేమాన్ని అభివృద్ధిని అండగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం జెండా ఎగిరేసే విధంగా కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పనిచేసిన పరిస్థితిని మనం చూసాం। గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ఎంతోమంది కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించడాలు దౌర్జన్యాలు చేయడాలు పేద బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టే పరిస్థితిని మనం చూసాం। కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ పుట్టింది కూడా బలుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అని కూడా ఈరోజు మనం తెలియజేస్తూ వాళ్ళ సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకొని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లోనూ ఇప్పుడున్నటువంటి యువతకు కానీ మహిళలకు కానీ రాజకీయంగా కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఈ రోజు తీసుకెళ్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఎల్లకాలము ఎల్లప్పుడూ కూడా ఇంకా 100 సంవత్సరాలు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం।